అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఏమన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి టమాటో చట్నీ అండి. ఈ చట్నీ చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోతుందండి. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే దానికోసం నేను ఒక 100 గ్రామ్స్ వరకు అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 6 టమాటోస్, ఒక ఒక హాఫ్ కప్ వరకు అయితే కొత్తిమీర తీసుకున్నానండి. అవి మొన్న ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసేసి అటు ఇటు కలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి. ఇలా కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి. సో స్టార్టింగే వేసుకుంటే పచ్చిమిర్చి అనేది సరిగా వేగదు. అందుకని నేను ఇప్పుడు కొంచెం కాస్త అది మిర్చి అనేది ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇది మొత్తం దగ్గరకు అయిపోవాలి, బాగా ఫ్రై అయిపోవాలి. సో ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర, ధనియాలు వేసుకోవాలండి. మనం ముందే వేసేస్తే ఏంటంటే అవి మాడిపోతాయి. సో మనం లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు వేసుకోవాలి. అప్పుడు ఆ హీట్కి అవి ఫ్రై అయిపోతాయి అవి కూడా. సో ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఒక మిక్సీ జార్లో తీసుకుందాము. సో ఇట్లా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే గిన్నెలోకి ఇంకో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అయితే వేసుకోవాలండి. సో కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 6 టమాటో తీసుకున్నాను. కొంచెం పెద్దవి అయితే 4 వరకు సరిపోతుంది. అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. అలానే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి. మనకు సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గిపోతాయండి టమాటాలు. సో ఇలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు టమాటాలు అనేవి మంచిగా మగ్గిపోతాయండి. సో ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాతనే మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, అందులో ఒక 7 to 8 వరకు వెల్లుల్లి వేసుకుని మిక్సీ వేసుకుని అందులో టమాటా కూడా వేసుకుని మిక్సీ వేసుకోవాలి. అంతే అండి. కావాలంటే తాలింపు పెట్టుకోవాలి, లేకపోతే ఏం అవసరం లేదు. అందులో చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఈ వీడియో చూసి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇలానే చేస్తారా లేకపోతే మీరు డిఫరెంట్ చేస్తారా అది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.